మీరిచ్చేటువంటి ఒకే ఒక్క షేర్ అట్లా వెళ్ళి ఎక్కడ ఎవరికి ఉపయోగపడుతుందో తెలీదు. కాబట్టి షేర్ బటన్ నొక్కి మీ వాట్సాప్‌లో ఫ్రెండ్స్ గ్రూప్, ఫ్యామిలీ గ్రూప్, స్కూల్ గ్రూప్స్ ఉంటాయి మనకి. ఎంప్లాయ్‌మెంట్ గ్రూప్స్ ఉంటాయి. ఫ్రెండ్స్ అందరూ ఉండే కొలీగ్స్ ఉండేవి. అందులో జస్ట్ షేర్ అట్లా పడేయండి అంతే. మీకు నష్టం ఏముంది? ఎవరో ఒకళ్ళకి ఎక్కడో అక్కడ ఖచ్చితంగా ఇది హెల్ప్ అవుతుంది. సో, మనం ఈరోజు మాట్లాడుకునేటువంటి బిజినెస్ ఒక హెల్త్ బిజినెస్ అనుకోవచ్చు. ఒక ఫుడ్ బిజినెస్ అనుకోవచ్చు. మనం ఎప్పుడు స్నాక్స్‌ని ఎక్కువగా తినడానికి ఇష్టపడుతూ ఉంటాం. పొద్దునైనా, సాయంత్రం అయినా. ఈ మధ్య కాలంలో ఖచ్చితంగా ఏది తిన్నా అది ఆరోగ్యానికి మేలు చేసేలా ఉండాలి, మంచి చేసేలా ఉండాలి అనేది మనం ఎక్కువగా ఆలోచిస్తున్నాం ఈ మధ్య కాలంలో. అలా ఈ రోజుల్లో ట్రెండీ స్నాక్‌గా మారింది చిక్కీ అని చెప్పుకోవచ్చు. దాన్ని చాలా మంది ఎనర్జీ బార్స్, హెల్త్ బార్స్, ప్రోటీన్ బార్స్ అనేసి పిలుస్తున్నారు. ఈ చిక్కీ చాలా మందికి టిఫిన్‌తో పాటుగా లేదా జిమ్‌కి వెళ్ళే ముందు తినడం, ఏదైనా ఆటలు ఆడడానికి వెళ్ళే ముందు తినడం, ఇలా చాలా రకాలుగా తింటూ ఉంటారు. అట్లా ప్రస్తుతం చిక్కీ మేకింగ్ బిజినెస్ కి మంచి డిమాండ్ ఉందని చెప్పుకోవాలి. అట్లాగే లాభాలు కూడా బాగా అంటే కస్టమర్లు కిటకిటలాడే టైప్ లో ఉంటుంది. ఈ బిజినెస్ ని మనం చాలా తక్కువ ఖర్చుతో చేసుకోవచ్చు. కేవలం 50,000 నుంచి లేదా ₹1,00,000 వరకు ఎవరైనా సరే స్టార్ట్ చేయొచ్చు. ఈ బిజినెస్ చేయడానికి కాస్త ప్లేస్ ఉండాలి. ఇంట్లోనే చేసుకోవచ్చు ప్లేస్ అంటే. ఇంటి వద్ద చేసుకునే వీలైన బిజినెస్ లో చెప్తున్నాను నేను మన ఛానల్ ఎక్కువ. సో ఒకే ఒక హెల్పర్ మనకు కావాల్సి ఉండొచ్చు మేబీ. రా మెటీరియల్ ఏంటంటే మన బిజినెస్ లో చిక్కీ ఫ్లేవర్ మీద ఆధారపడి ఉంటుంది. బెల్లము, వేరుశెనగలు, షుగర్, కోకోనట్ వాటర్, అట్లాగే ప్రిజర్వేటివ్స్ ఉంటాయి కొన్ని. ఇవన్నీ తీసుకోవాలి. మెషినరీ అనేది ఏముంటుంది అనేది చూస్తే మనకు పెద్దగా కుటీర పరిశ్రమ కాబట్టి మెషినరీ అవసరం ఉండదు. మనకు కావాల్సిందల్లా కొన్ని వెజల్స్, వెయింగ్ మెషిన్, స్టిర్రర్స్ అని ఉంటాయి. అవి హోల్డింగ్ ప్రెస్ ఇవన్నీ కావాల్సి ఉంటాయి అనమాట. సో మేకింగ్ ప్రాసెస్ సంగతి చూస్తే చిక్కీ మేకింగ్ ప్రాసెస్ అనేది వెరీ ఈజీ. మనం చేయాల్సిందల్లా వేరుశనగ విత్తనాల పైన ఉన్నటువంటి పొట్టు లేయర్ ఉంటుంది కదా, అంతా తీసేసి రోస్ట్ చేయాలి బాగా. చేసిన తర్వాత బెల్లాన్ని నీటిలో బాగా వేడి చేసి ఒక థిక్ సిరప్ లాగా తయారు చేయాలి. ఇప్పుడు ఆ రెండింటిని కరెక్ట్ గా మిక్స్ చేయాలి. ఇది ఇంపార్టెంట్. చివరిగా వచ్చినటువంటి చిక్కీని కావాల్సినటువంటి సైజుల్లో కట్ చేసుకుని ప్యాక్ చేసుకోవాలి. ఇట్లా సింపుల్ గా తయారు చేసుకోవచ్చు. ఈ మేకింగ్ ప్రాసెస్ లో మీకు ఉండేటువంటి ఫ్లేవర్ ఐటమ్ బట్టి ఈ కోకోనట్ వాటర్ కానీ షుగర్ ఇవన్నీ యాడ్ చేయొచ్చు. ప్రాఫిట్స్ ఎట్లా ఉంటాయి ఈ బిజినెస్ లో అనేది చూద్దాం. మనం కరెక్ట్ గా సేల్ చేయగలిగితే జాగ్రత్తగా మార్కెటింగ్ చేసుకుని ప్రాఫిట్ మార్జిన్ కూడా ఎక్కువగా ఉంటుంది. రోజుకి తక్కువగా ఒక 50 చిక్కీలు అనుకుంటే ఒక చిక్కీ వచ్చి 250 గ్రాములు అంటే ఒక రూ. 75 అంటే రూ. 3,750 వరకు మనకి ఆ, లాభం రావచ్చు. అంటే నెల రోజులకి మీకు దాదాపు 93,000 వరకు వస్తాయి. దాంట్లోంచి రకరకాల మెటీరియల్, లేబరు, ఇంకా ట్రాన్స్‌పోర్ట్, మార్కెటింగ్ అప్పుడు పెట్టిన ఖర్చు ఇవన్నీ ఒక 50,000 తీసేసిన నెలకి 93,050 50,000 నుంచి 50,000 తీసేస్తే ఈజీగా మీకు 40,000 43,000 మిగులుతున్నాయి. ఖచ్చితంగా. అంటే 40,000 లాభం అనేది నెలకి మనం చిన్న విషయం కాదు. అంటే అంటే నేను చెప్పేది ఏంటంటే ఒక అంచనా కోసం చెప్తున్నా. మీరు ఫ్లేవరు, ఏరియా, మార్కెటింగ్ ఎట్లా చేసిన దాన్ని బట్టి పెరుగుతుంది, తగ్గుతుంది. మీరు తెచ్చుకున్న రా మెటీరియల్ బాగా తెలిసిన వాళ్ళు ఉన్నారనుకోండి ఇంకా బాగా తగ్గుతుంది. సో ప్రతి బిజినెస్ లోని ఈ బిజినెస్ కూడా మార్కెటింగ్ చాలా ఇంపార్టెంట్. మన పూర్తి బిజినెస్ లైఫ్ అంతా కూడా మార్కెటింగ్ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి మనం సూపర్ మార్కెట్, ప్రొవిజన్ స్టోర్స్, డిపార్ట్మెంట్ స్టోర్స్, పచారీ కొట్లు ఆన్లైన్ లో పెట్టుకోవచ్చు. స్వీట్ షాప్స్ చాలా ఇంపార్టెంట్. బేకరీస్ చాలా ఇంపార్టెంట్. అంటే ఒక బ్రాండ్ పెట్టుకుని ప్రోటీన్ బార్ అన్నట్టుగా దీన్ని మనం అమ్మగలిగితే ప్రోటీన్ కూడా యాడ్ చేసి చాలా ఆల్రెడీ ఈ పల్లి అంటేనే ప్రోటీన్. సో ఈ మధ్య కాలంలో ఈజీగా దొరికితే చిక్కీని ప్రోటీన్ బార్ లాగా తినడం చాలా మంది ఎదురు చూస్తున్నారు. అట్లాగే గవర్నమెంట్ పర్మిషన్స్ కూడా కొన్ని తీసుకోవాలి. ఎంఎస్ఎంఈ ఉద్యోగ ఆధార్ స్కీమ్ కింద మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎఫ్ఎస్ఎస్ఐ వాళ్ళ రిజిస్ట్రేషన్, ఫుడ్ సేఫ్టీ వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలి. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకో. స్టేట్ పొల్యూషన్ బోర్డ్ సర్టిఫికేట్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. సో మొత్తం మీద మీరు కాస్త ఉన్న డబ్బును గట్టిగా పెట్టి ఒక 50,000 పెట్టగలిగితే ఇంకా తక్కువే అవుతుంది. సో చేయగలిగితే ఒక మంచి బిజినెస్ అవుతుంది. ఇందాకే చెప్పా, మీకు కాకపోయినా వేరే వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఒక షేర్ తీసుకెళ్ళి ఒక గ్రూప్ లో వేయండి, వాట్సాప్ గ్రూప్ లో. అంతే, మీరేం చేయక్కర్లా. దానివల్ల ఆ వీడియో వెళ్ళి ఎవరో ఒకళ్ళకి అట్లా గ్రూపుల్లో చేరి ఒక కుటుంబం ఒక రోజు నిలబడుతుంది. మీకు తెలియకుండానే ఒక కుటుంబం నిలబెడతారు. నిజంగా తెలిసి చేయడం కంటే తెలియక చేసేటువంటి మంచి మేలు మనకి ఎప్పుడైనా హెల్ప్ అవుతుంది లైఫ్ లో. మనకు తెలియకుండా అలాగే మనం వెనక్కి వస్తుంది. కాబట్టి మిస్ అవ్వకుండా వీడియో షేర్ చేయండి.